హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 2కు సంబంధించి సిలబస్, డైలీ షెడ్యూల్, టైం టేబుల్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్లో ఆల్రెడీ సిబిటి 1కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఆ రేంజ్లో కనుక మీరు ఉన్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది సిబిటి 2కి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఉన్నది సిలబస్, అలాగే టైము, బుక్స్. ఇవి ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుని చదవకపోతే కనుక జాబ్ అనేది మనకి రాకుండా పోతుంది. కాబట్టి ఒక ప్రాపర్ ప్లానింగ్, డైలీ షెడ్యూల్ కనుక మనకు ఉన్నట్లయితే ఒక ప్రాపర్ వేలో మనకు వెళ్తుంది, జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే మనకి సిబిటి 2లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 విధాలుగా ఉంటుంది. ఇందులో 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సిబిటి 2 పార్ట్ బిలో మనకి 60 మినిట్స్ 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ సిబిటి 2 పార్ట్ బిలో మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ప్రతి ఒక్కరికి ఏ కేటగిరీ అయినప్పటికీ మనకి 35% అయితే మనకు రావాలి. 35 అంటే మనకి ఇక 27 మార్క్స్ వస్తే కనుక సరిపోతుంది. మీరు ఒకవేళ పార్ట్ బి కనుక ఫెయిల్ అయితే మీరు పార్ట్ ఏలో ఎన్ని మార్కులు వచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి పార్ట్ ఏలో మనకు స్కోర్ ఎక్కువ రావాలి. అలాగే పార్ట్ బిలో మనకి క్వాలిఫై అయితే అవ్వాలి. దీనికి సంబంధించిన సిలబస్ అనేది మనకి డిజిటి సిలబస్ అని మీరు గూగుల్ క్రోమ్లో కనుక సెర్చ్ చేస్తే అక్కడ ఈ ట్రేడ్కి సంబంధించి పార్ట్ బికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది మీకు అందులో పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. మీకు సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో ఈ సిలబస్ అంతా కూడా మనకైతే ఉంది. మ్యాథ్స్, రీజనింగ్ ఆల్రెడీ మీరు సిబిటి 1కి అయితే ప్రిపేర్ అయ్యారు. దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా సిబిటి 1లో మీరు సైన్స్ మీరు చదివారు, అలాగే మ్యాథ్స్, రీజనింగ్ కూడా మీరు చదివారు. ఇక్కడ అందులో మనకి 60% సిలబస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్లే. ఇక్కడ ఈ 60% సిలబస్ ఏదైతే ఉంటుందో వీటిపైన మీరు బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఉంటాయో వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ ఒకసారి చూద్దాము. దీన్ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తే ఇంజనీరింగ్ డ్రాయింగ్, అలాగే ఫిజిక్స్, తర్వాత ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక పార్ట్గా మనం చూసుకుంటే ఒక 3 పార్ట్లుగా మనకి డివైడ్ అవుతుంది. అందులో మనకి ఫిజిక్స్ ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి ఇందులో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్, టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ ఈ టాపిక్స్ పైన మీకు బిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక పార్ట్గా మనం తీసుకుందాం. అలాగే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇవన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇచ్చినటువంటి టాపిక్స్. మీరు ఈ టాపిక్స్ మాత్రమే చదువుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ, ఈటీసీ ఈ విధంగా అయితే మనకి ఈ సిలబస్ అయితే ఇచ్చారు. ఈ అన్నీ మిక్స్ చేసి మనం ఒక ప్రాపర్ ప్లానింగ్తో మనం చదివితే కనుక మీరు మంచి స్కోర్ అనేది సాధించగలుగుతారు. అయితే ఇక్కడ మనం డైలీ షెడ్యూల్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం డైలీ షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ డే 1 నుండి మనకి డే 35 అంటే 35 డేస్ మనకి సిబిటి 1కి సంబంధించిన ప్రాసెస్ అనేది చేస్తారు. సిబిటి 2 క్వాలిఫై ఎవరయ్యారు, తర్వాత వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఏంటనేది మనకి ఇది ఆర్ఆర్బి చూసుకుంటుంది. మనకున్న టైం ఒక 35 డేస్ కనుక మనం తీసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, టైం టేబుల్ ఏ విధంగా చూసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ
మనం ఇందాక కూడా మాట్లాడుకున్న సిలబస్ అంతటిని కూడా మనం ఈ విధంగా అయితే నేను సెట్ చేశాను. ఇక్కడ చూస్తే కనుక డే 1లో మనకి స్టార్టింగ్ మనకి మ్యాథ్స్ రీజనింగ్, ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే వీక్ ఏరియాస్ ఉంటాయో వాటిని ఆ టాపిక్స్ మీరు నేర్చుకోండి. డైలీ ఎక్కువగా మీరు బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. తర్వాత మనకి ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2 డేస్ మనకి ఇచ్చాను. ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 3 డేస్ ఇచ్చాను. తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి ప్రొజెక్షన్ అండ్ వ్యూస్, వీటిపైన మనకి ఒక 3 డేస్ అయితే మీకు సిలబస్లో ఇచ్చాను ఇక్కడ డైలీ షెడ్యూల్లో. తర్వాత మనకి పార్ట్ బి కూడా ఉంది కదా, ఆ పార్ట్ బి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఈ విధంగా అయితే ఉంటుంది కదా మెకానికల్ వాళ్ళకి. ఈ పార్ట్ బి ఏదైతే ఉంటుందో మీ యొక్క సిలబస్ చూసుకుని దాని ప్రకారం ఈ పార్ట్ బి ఉన్న ప్లేస్లో ఒక్కొక్క టాపిక్ మీరు చదువుకుంటూ ప్రీవియస్ బిట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ మనకి కిరణ్ పబ్లికేషన్స్ అనే ఒక బుక్ అయితే ఉంటుంది. ఆ బుక్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి ఇచ్చినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సొల్యూషన్స్, ఆ యొక్క పేపర్ యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా మనకి ఇస్తారు. అలాగే మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. ఏదైతే CBT 2 ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ అంతా కూడా మనకి అందులో ఇస్తారు. బిట్స్ కూడా మనకి ఏ విధంగా ఇస్తున్నారు, ఏ లెవెల్లో మనకి ఇస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఒకవేళ కనుక మీరు తీసుకుంటే కిరణ్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ALP CBT 2, ఓకేనా. అలాగే ఇక్కడ మనకి డే 3 కనుక చూస్తే మనకి సేమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ప్రొజెక్షన్ అండ్ వ్యూస్ పార్ట్ బి, అన్నిటిలో కూడా మనకు పార్ట్ బి అయితే కామన్గా ఇచ్చాను. మీరు ప్రతిరోజు పార్ట్ బి అనేది చదువుకోవాలి. ఇక్కడ మనకి 27 మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి డే 4, 5 రెండిట్లో కూడా మనకి మాస్, వెయిట్, డెన్సిటీ వీటిపైన ఇచ్చాను టాపిక్. తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇన్స్ట్రుమెంట్స్, రెండు కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు నేర్చుకోండి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇక్కడ డే 6లో మనకి వర్క్, పవర్, ఎనర్జీ అయితే ఇచ్చాను. 2 డేస్ అయితే మీకు ఇచ్చాను 6. అలాగే ఇక్కడ కూడా మనకి 8లో కూడా వర్క్, పవర్, ఎనర్జీ పైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ వీక్ ఎండింగ్లో మీరు ప్రతి వీక్లో మీరు మాక్ టెస్ట్ అయితే రాయండి. అలాగే మీరు ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటే కనుక వాటిని మీరు ప్లాన్ చేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ సాల్వ్ చేసుకునేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ అలాగే మీరు ఏదైతే వీక్ ఏరియాస్ ఉంటాయో వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు మాక్ టెస్ట్ వాటి యొక్క ఎనాలిసిస్ చేయండి. అలాగే రివిజన్ కూడా మీరు చేసుకోండి వీక్ ఎండింగ్లో. అలాగే ఇక్కడ మనకి ఇక్కడికి 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ వీక్ కనుక చూస్తే మ్యాథ్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్గా పార్ట్ బి కూడా మనం చదువుకుంటాము. ఇక్కడ ఇదంతా కూడా పార్ట్ బి మీరు చదువుకుంటారు. అలాగే ఇక్కడ వర్క్, పవర్, ఎనర్జీ అయితే ఇచ్చాను. ఇన్స్ట్రుమెంట్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లోనే మనకి ఇక్కడ డే 9లో లైన్స్, వీటిపైన ఎక్కువగా బిట్స్ అడుగుతారు. 2 డేస్ అయితే మీకు ఇచ్చాను. తర్వాత జోమెట్రిక్ ఫిగర్స్ ఇక్కడ 3 డేస్ అయితే మీకు ఇచ్చాను. ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ స్పీడ్ వెలాసిటీ 2 డేస్ అయితే ఇచ్చాను. ఇక్కడ వాటిపైన బిట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. వాటిపైన ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. తర్వాత హీట్ అండ్ టెంపరేచర్ మనకి ఇక్కడ 3 డేస్ అయితే ఇచ్చాను. ఇక్కడ 2 డేస్. అలాగే ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు డే 13లో మీరు చదువుకోండి. ఈ విధంగా మనకి 2 వీక్స్ అయితే కంప్లీట్ అవుతుంది. వీక్ ఎండింగ్లో మనకి మాక్ టెస్ట్ రాయండి, రివిజన్ చేసుకోండి. తర్వాత అనాలిసిస్ అయితే మీరు చేసుకోండి. ఏవైతే మీరు సాల్వ్ చేయలేకపోయారో, నెగిటివ్ మార్కింగ్ వచ్చిందో వాటిని సాల్వ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మనకి డే 15 నుండి 20 వరకు చూద్దాము. ఇక్కడ హీట్ అండ్ టెంపరేచరు, బేసిక్ ఎలక్ట్రిసిటీ 3 డేస్ ఇచ్చాను. ఇక్కడ వాటిపైన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో
ఇక్కడ మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా 3 days అయితే మీకు ఇచ్చాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే ఒకసారి మీరు చూడండి. అలాగే ఇక్కడ ఇదంతా కూడా మీరు పార్ట్ బి అయితే మీరు చదువుకుంటారు మీకు ట్రేడ్కి సంబంధించి. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే 21 వచ్చేసి మనకి మాక్ టెస్ట్ ఎనాలిసిస్ వీక్లీ రివిజన్ అయితే మీరు చేస్తారు. నెక్స్ట్ 22 నుండి 28th డే ఒకసారి చూసినట్లయితే మనకి మ్యాథ్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తారు, పార్ట్ బి ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఏదైతే పార్ట్ బిలో ఉన్న ప్రతి టాపిక్ కూడా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకు ఒక మార్క్ వస్తే సరిపోతుంది. టోటల్ మనకి 27 ఓన్లీ 35% మాత్రమే మనకి స్కోర్ వస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ డే 22లో మనకి మ్యాథ్స్ రీజనింగ్, తర్వాత పార్ట్ బిలో టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ మీరు చదువుకోండి ఇదంతా కూడా. తర్వాత ఇక్కడ మనకి లివర్ అండ్ సింపుల్ మిషన్స్ అనే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. తర్వాత ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఇక్కడ 2 days అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ టోటల్ 3 days ఇచ్చాను. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వాటిపైన ఇక్కడైతే ఇచ్చాను. తర్వాత డే 27లో మనకి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఇక్కడ ఇచ్చాము. ఈ విధంగా మనకు 28 days అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మనకి డే 29 నుంచి ఇక్కడ మనకి మ్యాథ్స్ రీజనింగ్ మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు, పార్ట్ బి చదువుకుంటారు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇక్కడ చదువుతారు ఇక్కడ 2 days. తర్వాత ఐటీ లిటరసీ అని చెప్పేసి 2 days అయితే 3 days ఇచ్చాను. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదువుకోండి. అలాగే ఇక్కడ మనకి మాక్ టెస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రతిరోజు ఇక్కడ రాయండి. డే 29 నుండి ఒక 1 week మీకు మాక్ టెస్ట్ అయితే కంప్లీట్గా రాయండి. తర్వాత ఫైనల్గా రివిజన్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి మీరు ఇప్పటివరకు ఒక 35 daysకి అయితే మీరు చదువుకున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ వెంటనే ఇచ్చినప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక టైం టేబుల్ ప్రకారం ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీరు చదువుకుంటారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. మనకున్న టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. నేను అనేక సార్లు ఈ విధంగా అయితే చెప్పాను. ఎవరికైతే తెలియదో వాళ్ళు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ కనుక మనకున్న టైం చూస్తే ఒక 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉన్న టైం ఏదైతే ఉంటుందో మనకి ఒక ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనం సిలబస్ అనేది ఈజీగా కవర్ చేయగలుగుతాము. ఇక్కడ చూస్తే ఉదయం మీరు 5 గంటలకు లేచి 8 గంటలు ఈ పీరియడ్లో మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక సబ్జెక్టు మనకున్న టైం టేబుల్ ప్రకారం తీసుకొని మీరు ఇక్కడ కవర్ చేయగలిగితే ఒక 2 hours టైం అనేది ఎఫెక్టివ్ టైం అనేది మనకు దొరుకుతుంది. అలాగే 8 తర్వాత 9 మరలా ఈ గ్యాప్లో 1 hour గ్యాప్ ఉంటుంది. ఆ 1 hourలో మీరు రెడీ అయినా 9 నుండి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు మీరు చదివితే కనుక ఇక్కడ మనకు ఒక 3 hours ఎఫెక్టివ్ టైం అనేది దొరుకుతుంది. మీరు చదివేటప్పుడు ఒక 50 minutes చదువుకోండి, 10 minutes బ్రేక్ అయితే ఇచ్చుకుంటూ మీరు చదువుకోండి. మీకు ఏదైతే డైలీ షెడ్యూల్ ప్రకారం టాపిక్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీరు చదువుకోండి. అలాగే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఎలాగైనా నేను జాబ్ సంపాదించాలని ఒక మంచి ఆలోచనతో మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి 1 గంట నుండి మధ్యాహ్నం బ్రేక్ తీసుకోండి. ఇక్కడ 1 to 2 మధ్యలో మరి భోజనం చేసి మంచిగా రెస్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఉదయాన్నే లేచుంటారు కాబట్టి ఒక 1/2 hour అయితే నిద్రపోండి. ఆ తర్వాత మనకి 2 to 6 ఈ మధ్యలో ఒక 4 hours ఎఫెక్టివ్గా 3 hours అనేది మనకు దొరుకుతుంది. అక్కడ కూడా సేమ్ 50 minutes చదువుకోండి, ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. 50 minutes చదువుకోండి, ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. ఈ విధంగా మీరు చేస్తే మీకున్న సిలబస్ అనేది ఈజీగా త్వరగా మీరు చదువుకోగలుగుతారు. అలాగే ప్రీవియస్కి ఇచ్చిన పేపర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ప్యాటర్న్ మనకు తెలియాలి. ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్ పైన ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు తెలియాలి. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి మీ యొక్క టైం అనేది. ఆ తర్వాత మనకి ఇక్కడ 6 to
11 ఈ మధ్యలో మనకి ఒక 1 అవర్ 1.5 అవర్ టైం తీసేసిన రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో మాక్ టెస్ట్ రాయడానికి, లేదంటే రిమైనింగ్ సబ్జెక్ట్ మీరు ఏదైతే కంప్లీట్ చేయలేకపోయారో ఆ టాపిక్ మీరు తీసుకు చదువుకుంటే కనుక మంచిగా టైం అనేది కరెక్ట్గా మనకు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం సరిపోతుంది. మంచి స్కోర్ అయితే వస్తుంది. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.